రెస్ట్రిక్షన్స్ తిరుపతికి వచ్చేదానికి రెస్ట్రిక్షన్స్ ఎందుకు రెస్ట్రిక్షన్స్ మైక్ డిస్టర్బెన్స్ చేస్తారు మిత్రులకు నమస్కారం. అధికారం కోల్పోయిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా కొంతమందికి జ్ఞానోదయం కలిగిస్తలేడు. అందుకనే ప్రభు అయిన వెంకన్న స్వామిని నేను కోరుకుంటుంది ఏంటంటే అట్లాంటి మూర్ఖులకి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని మాట్లాడేటువంటి వెధవలకి మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రతిపక్ష నాయకుని పాత్రకు వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర శాసనసభలో జరిగిన మొదటి సమావేశంలోనే సనాతన ధర్మం గురించి మాట్లాడి దాన్ని కించపరిచేలా మాట్లాడినటువంటి ఉదయనిధి స్టాలిన్ని తమిళ ప్రజలు క్షమించరు, భవిష్యత్తులో సనాతన ధర్మం క్షమించదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన దీదీలు, దాదాలు, మమతలు, ఆఖరికి మీ నాయనలకు కూడా అడ్రస్ లేకుండా తమిళనాడు ప్రజలు ఆ దేవుడు ఆశీర్వచనం ఇచ్చిండు. అయినా మీ ముద్దు మారకపోవడం అనేది దురదృష్టకరం. నాటి బాబర్ నుంచి మొదలుకుంటే, మొఘలుల నుంచి మొదలుకుంటే అనేక మంది విదేశీ కుట్రలు చేసి విదేశీ డబ్బులతోటి నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అనేటువంటి మీ నీచ సంస్కృతికి భిన్నంగా సర్వే జన సుఖినోభవంతు అని చెప్పి అందరం బాగుండాలని కోరుకునేటువంటి నా సనాతన ధర్మాన్ని, నా ధర్మాన్ని నాశనం చేస్తానని విరవిగితే తప్పకుండా మీరే నాశనం అవుతారు, మీకే అది తగులుతుందని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా మీ నాన్న కనీసం ఎమ్మెల్యే గెలవలేకపోయిందంటే నీలాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి తప్పుడు మాటల వల్లనే అది జరిగిందని అర్థం చేసుకొని కనీసం ప్రతిపక్ష నాయకుడిగానైనా ఉదయనిధి స్టాలిన్ నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలి తప్ప ఇంకొకటి కాదు. సర్వే జన సుఖినోభవంతి అని కోరుకునేటువంటి ధర్మం హిందూ ధర్మం, నా సనాతన ధర్మం. అందుకనే ఈ దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 150 దేశాలకి కరోనా వ్యాక్సిన్ని పంపించేసి అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి ధర్మమే సనాతన ధర్మం. కాబట్టి నీలాంటి మూర్ఖులు ఎవరో ఒకరిద్దరు మాట్లాడినంత మాత్రాన వేలాది సంవత్సరాలుగా పాటిస్తున్నటువంటి సనాతన ధర్మం ప్రపంచానికి మార్గదర్శనం చేస్తే తప్ప దీన్ని నిర్మూలించడం అనేది మర్చిపోవాలని ఉదయనిధి స్టాలిన్కి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, లేకపోతే తమిళనాడు ప్రజలు నిన్ను మర్చిపోయేటువంటి రోజు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్కి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. జై శ్రీరామ్. ఒక సెకండ్ సార్. ఇంకా బాగా ఈరోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. మా నియోజకవర్గంలోని ముఖ్యులు కలిసి వచ్చి దర్శనం చేసుకున్నాం. ఒక అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది. ప్రథమ దర్శనం లభించడం అనేది అదృష్టంగా భావిస్తూ ప్రధానంగా ఈరోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరిగింది.
తిరుపతిని అదేవిధంగా రాయలసీమ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక హబ్తో పాటు పర్యాటక హబ్గా కూడా తయారు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్న సంగతి మీకు తెలుసు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక పక్కన విశాఖపట్నం, మరో పక్కన తిరుపతి, ఈ రెండింటినీ కూడా ఐకానిక్ హబ్స్గా తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధానమైన ప్రాజెక్టులకి వారు శాంక్షన్ చేయబోతున్నారు. అందులో ఒకటి తిరుపతి, మరొకటి విశాఖపట్నం. ఈ 2 ప్రాంతాల్లోనూ కూడా పర్యాటక హబ్గా తయారు చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక 2-3 రోజులు ఉండే విధంగా వసతి సౌకర్యం కల్పించాలనేటువంటి ఆలోచనతోటి ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి ప్రత్యేక పాలసీ ద్వారా ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాం. ఇవాళ చాలామంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, ఇక్కడ 5 స్టార్ హోటల్స్, 4 స్టార్ హోటల్స్ నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ మధ్యకాలంలోనే రమారమి ఒక 1/2 డజన్ హోటల్స్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఇక్కడ ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. సాధారణంగానే మనకి తిరుపతి అనేటప్పటికీ ఫుట్ఫాల్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, పిలిగ్రిమ్ టూరిజంగా చాలా ప్రసిద్ధి చెందింది తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండటం వల్ల. కానీ దాంతోపాటు ఇతరత్ర అందాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ట్రెక్కింగ్ లాంటివి కానివ్వండి, వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా డెవలప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తయారు చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా తిరుపతి ఒక ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది మనకి ఇక్కడ డెవలప్ చేయడానికి. ఈరోజు అందుకే తిరుపతితో పాటు ఈ రీజన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి టూరిజం రివ్యూ చేయడానికి కూడా ఈరోజు మధ్యాహ్నం ప్రోగ్రాం పెట్టుకున్నాం. మధ్యాహ్నం నుంచి టూరిజం అఫీషియల్స్ తోటి సమీక్ష చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింతగా పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమాలు చేపట్టాలో తెలుసుకోవడానికి కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించుకున్నాం అనేటువంటి మాటను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.